మొదటి మెట్టు ఏంటంటే మారు మనస్సు పొందడం. చెప్పండి అందరూ కూడా, ఏం పొందాలండి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందుకోవటం అనేటువంటిది మొదటి మెట్టుకు సంబంధించింది. మారు మనస్సు అని అంటే ఏంటిదనంటే మనలో ఉన్నటువంటి పాత మనస్సు తొలగిపోవడం, పాత ఆలోచనలు తొలగిపోవడం, పాత క్రియలు తొలగిపోవడం, నూతనమైనటువంటి మనస్సు, నూతనమైనటువంటి క్రియలను మనం పొందుకోవడమే మారు మనస్సు అంటే. అంటే మనలో ఏం వెళ్ళిపోవాలి? పాత క్రియలు వెళ్ళిపోవాలి, పాత ఆలోచనలు వెళ్ళిపోవాలి, పాత పద్ధతులు వెళ్ళిపోవాలి, పాత మాటలు వెళ్ళిపోవాలి, పాత విధానాలు వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పాత రోత పనులు, మాటలు, క్రియలు, ఆలోచనలు అనేటువంటివి మనలో నుంచి బయటికి వెళ్ళిపోయి మనలోనికి దేవుని సంబంధమైన యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు, తలంపులను మనం పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మారు మనస్సు పొందుకోవాలి అని చెప్తున్నాడు. మారు మనస్సు పొందుకోవాలంట. దేవునికి స్తోత్రాలు కలుగుగాక. ఈ మారు మనస్సు అనేటువంటిది ఈరోజు మనం ధ్యానించే అంశాలలో మారు మనస్సు అంటే ఏంటి, మారు మనస్సు అనేటువంటిది ఎట్లా పొందుకోవాలి, మారు మనస్సు పొందుకోకపోతే ఏం జరుగుద్ది, మారు మనస్సు పొందుకోకపోతే దేవుడు ఏం చేస్తానంటున్నాడు, ఇవన్నీ విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 20వ వచనాన్ని గనక మనం చూస్తే, అపోస్తల కార్యము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సునంది తిరుగుడి. హల్లెలూయా. ఏం కావాలటండి? మన పాపములు తుడిచివేయబడాలా, కడిగివేయబడాలా. ఏం కావాలండి? మన పాపాలు ఏం కావాలి? తుడిచివేయబడాలి, కడిగివేయబడాలి. దేవునికి స్తోత్ర. మన ఇంటిని మనము శుభ్రం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. మన ఇంటిని మనము శుభ్రం చేస్తాం. ఆ టైల్స్ అనేటువంటి శుభ్రం చేస్తున్నప్పుడు ఆ టైల్స్ మీద పడ్డటువంటి మరకలు కావచ్చు, మురికి కావచ్చు, మనం మంచి నీళ్ళతోటి తుడుస్తూ ఉంటే ఆ మరకలన్నీ వెళ్ళిపోతాయి, ఆ మురికి అంతా వెళ్ళిపోతుంది. ఆ మురికి వెళ్ళిపోయిన తర్వాత ఆ టైల్స్ అనేటువంటివి ఎంతో తెల్లగా కనపడుతూ ఉంటాయి, శుభ్రంగా కనపడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు కనుక పొందుకోకపోతే ఏం జరుగుతుంది, ఏముంటుంది అంటే మనలో మురికి ఉంటుంది. ఏముంటుందండి? మురికి ఉంటుంది. ఏ మురికిది? పాపం అనే మురికి. మారు మనస్సు పొందనటువంటి ప్రతి ఒక్కరిలో పాపం అనేటువంటి మురికి ఉండిపోతుంది. హల్లెలూయా. ఈ మురికి ఎవరిలోనైతే ఉంటుందో వారు దేవునికి ఇష్టలు కాలేరు, వారు దేవుని బిడ్డలు కాలేరు, దేవుడు వారిని పిల్లలుగా చేసుకోలేడు. కాబట్టి ముందు మనలో ఉన్నటువంటి పాపం అనేటువంటి మురికిని తుడిచేసుకోవాలి, కడిగేసుకోవాలి. సిలువలో యేసుక్రీస్తు కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తము నిన్ను శుద్ధి చేస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది. నీకు మారు మనస్సును కలగజేయటానికి, నిన్ను శుద్ధిపరచటానికి, హిమము కంటే తెల్లగా కడగటానికి ఆ యేసుక్రీస్తు రక్తము ఎంతగానో నిన్ను శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? మీ పాపములు తుడిచివేసుకోండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం వస్త్రాలు ధరిస్తున్నాం. ఈ వస్త్రాలు అనేటువంటివి ఈరోజు వేసుకుంటే మళ్ళీ తీసేసి పక్కకు పడేస్తున్నాం. ఎందుకు? మురికైపోయినాయి. మురికైపోయినటువంటి వాటిని పదే పదే వేసామనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఏం జరుగుతుంది? దేవుని స్తోత్రం. ఏం జరుగుతుందండి? వాసన వస్తుంది. నువ్వు ఆ విధంగా పదే వేసినయే వేయటం ద్వారా వాసన వస్తే నువ్వు ఎవరి దగ్గరికన్నా పోయినావు అనుకోండి, ఏం చేస్తారు? నీ దగ్గరికి రాకుండా దూరం వెళ్ళిపోతారు.
నిన్ను చూస్తే అసహ్యించుకుంటారు కదా, నీ దగ్గర రావడానికి ఇష్టపడరు, దూరం అయిపోతూ ఉంటారు. వస్తున్నాడంటే బాబోయ్ అంటారు. ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, అబ్బో ఈ మురికి మనిషితోటి మనకు అవసరం లేదని చెప్పేసి ఇక నిన్ను అవాయిడ్ చేస్తూ ఉంటారు, నిన్ను దూరం పెడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మురికితోటి వాసన ఎట్లయితే వస్తుందో పాపం అనే మురికి కూడా మనకి అదే విధమైన వాసన దేవునికి వస్తుంది. హల్లెలూయా. నీ పాపం అనేటువంటి మురికితోటి నీ పక్కకున్నటువంటి, లేకపోతే నీ రక్త సంబంధికో, నీ భర్తకో, నీ భార్యకో, నీ పిల్లలకో ఆ పాపం అనేటువంటి మురికితోటి వాసన రాకపోవచ్చు. కానీ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుకు ఈ పాపం అనే మురికి చూసినప్పుడు వాసన కొడుతుంది. హల్లెలూయా, దేవుని స్తోత్ర. అందుకనే ప్రభు అంటాడు, మీ పాపములు కడిగి వేసుకోండి అంటున్నాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. యెషయా గ్రంథము 1వ అధ్యాయములో మనం చూస్తే ఒక మాట, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో దేవునికి స్తోత్రములు 10వ వచనములో చూస్తే ఏమంటాడంటే, సారీ 16వ వచనం చూడండి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంకా 18వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఈ మాట, రండి మనం వివాదం తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబోను అంటున్నాడు. కాబట్టి మనల్ని కడిగేసుకోండి అంటున్నాడు, శుద్ధి చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి మీ పాపాలు అలే ఉంచుకుంటున్నారా? మీ పాపాలు అలానే ఉండనిస్తున్నారా? కడిగేసుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, నీ యొక్క శరీరానికి, నీ యొక్క నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాలకు ఎలానైతే మురికి పడుతుందో నీ ఆత్మకు కూడా మురికి పడుతుంది. ఎందుకంటే మనం ఎక్కడుంటున్నాం, ఎక్కడ బ్రతుకుతున్నాం? లోకములో బ్రతుకుతున్నాం. లోకములో ఏముంది? లోకములో ఉన్నదంతా పాపమే. లోకాన్ని సాతానుడు ఏలుతున్నాడు, దుష్టుడు ఏలుతున్నాడు, అపవాది ఏలుతున్నాడు. ఈ దుష్టుడైనటువంటి అపవాది మనుషులతో ఏం చేయిస్తున్నాడు? పాపాలు, మోసాలు, అక్రమాలు, దుర్మార్గాలు, నరహత్యలు, వ్యభిచారాలు, రకరకాలైనటువంటి పాపాలు చేయిస్తున్నాడండి. అయితే ఈ పాపపు లోకములో మనం బ్రతుకుతున్నాం. అయితే ఈ పాపం అనేటువంటి మురికి ఎప్పుడైనా మన మీద పడవచ్చు. పాపం అనే మురికి నీ మీద ఎప్పుడైనా పడవచ్చు. దేవుని బిడ్డలారా, నీ పక్కకున్నటువంటి వ్యక్తి పాపం చేసేవాడు నీతో ఉన్నప్పుడు అతడు మాట్లాడే మాటల ద్వారా కూడా నీలోనికి పాపం రావచ్చు. కొందరు పాపిష్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారి నోటి నుంచి వచ్చే మాటలు కొందరి పాపిష్టి మాటలే ఉంటాయి, దోషపు మాటలు ఉంటాయి. వారి మాటలు వింటూ ఉంటే ఆటోమేటిక్గా ఈ చెవుల్లో నుంచి పాపం నీ ఆత్మలోనికి వెళ్ళిపోయి నీ ఆత్మ అపవిత్రం అయిపోతుంది. కొందరు మనల్ని పాపపు ఆలోచనలు వచ్చేటట్టు ప్రవర్తించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రములు. మన కళ్ళతోటి కూడా పాపం మన ఆత్మకి వెళ్ళిపోతుంది. మనం చూసేటువంటి టీవీ ఓపెన్ చేస్తే పాపమే. అయ్యా మేము సీరియళ్ళు చూడట్లేదు, మేము సినిమాలు చూడమండి, మాకేం పాపం అంటట్లేదంటే చివరికి అడ్వర్టైజులు చూసినా కూడా పాపం ఎంటర్ అయ్యేటట్టుంది. యాడ్స్లో కూడా పాపపు సంబంధమైనటువంటివి చూపిస్తున్నారు. స్త్రీని వీలైనంత వరకు మ్యాక్సిమం అర్ధనగ్నంగా చూపించడానికే ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా, అర్ధనగ్నంగా చూపించి దాని ద్వారా మరి ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఎటు చూసినా పాపం అనేటువంటిది మనలోనికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది.
మనం పాపులం కావడానికి అవకాశం ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు కూడా కడిగేసుకోవాలా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇక మారు మనసు విషయంలో మనం చూస్తే అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30 వచనంలో చూస్తే, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30 వచనంలో, కాబట్టి ఆజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూసి చూడనట్టున్నాడంట. ఎట్లున్నాడండి? చూసి చూడనట్టున్నాడంట ఇదివరకు. కానీ దేవుడు ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆమేన్ చెప్తామా? దేవునికి స్తోత్రం. ఇదివరకు చూసి చూడనట్టున్నాడంట. నువ్వు మారు మనసు పొందుకోకపోయినా, నువ్వు ఇష్టానుసారంగా నడిచినా, ఇష్టానుసారంగా జీవించినా, పాపాలు చేసినా దేవుడు చూసి చూడనట్టు ఉండిపోయాడంట. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందరా కొందరా? హల్లెలూయా. అందరూ మారు మనసు పొందుకోవాలి. అంటే అందరూ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, రోత జీవితాన్ని విడిచిపెట్టాలి, మురికి జీవితాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. వాక్యం చెప్తున్నప్పుడు నా వైపు చూడాలా? దేవుని స్తోత్రం. వాక్యం చెప్తున్నప్పుడు ఎవరి వైపు చూడాలి? దైవజనుని వైపు చూడాలి. దేవుడు తన సేవకుడి యొక్క ముఖాంతరములో నుంచి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. తలకాయల కిందకి వేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. తలకాయ కిందికి వేసినావంటే నీ ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోయినట్టే. నువ్వు తలకాయ పక్కకు తిప్పినవంటే నీ ఆలోచన ఎటో వెళ్ళిపోయినట్టే. కాబట్టి వాక్యము బోధించబడుతున్నప్పుడు, ఉపదేశం వస్తున్నప్పుడు దైవజనుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా వినాలా. దేవుని స్తోత్రములు. మన మనస్సులలో ఏమైనా ఆలోచనలు ఉంటే తీసేసుకోవాలి. మందిరానికి వచ్చేటప్పుడు అక్కడ పడేసి రావాలా. మందిరానికి వచ్చి కూడా వాటన్నిటితో నింపబడి అయ్యే ఆలోచన చేయొద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖాళీ చేయాలా, ఖాళీ చేసుకొని రావాలి. దేవుని స్తోత్రం. నింపుకొని వచ్చి అన్నిటిని నింపుకొని వచ్చి ఏమి లేకుండా మళ్ళీ అట్లనే వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇది ఖాళీ ఉంటే ఇక్కడ పోయబడుతుంది. ఇది మొత్తం నిండిపోయి ఉంటే ఇందులో ఏం వస్తాం? చాలామంది నింపుకొని వస్తారు, లోకంతో నింపుకొని వస్తారు. ఖాళీ చేసుకొని రావాలి ఇక్కడికి. మీ మనసు హృదయాలని ఖాళీ చేసుకొని వస్తే దేవుడు మిమ్మల్ని నింపి అభిషేకించి తిరిగి పంపుతాడు. హల్లెలూయా. ఎంటీ అయినాయా? మైండ్లు ఎంటీ అయినాయా? దేవుని స్తోత్రం కలుగాక. చెప్పండి ఒకసారి, ఇట్లా చెప్పండి. ఏమన్నా ఉంటే వెళ్ళిపో అని చెప్పండి. చెప్పండి, వెళ్ళిపో. ఏస్తున్నావులో పో, ఏస్తున్నావులో పో. ఉండొద్దు, దేవునికి వ్యతిరేకమైన ఉండొద్దు. ఇందులో వెళ్ళిపోవాలా. వాక్యమే ఇందులో, నాకు వాక్యమే కావాలా. ఎస్, హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, ఆర్ యు రెడీ? రైట్. దేవుని స్తోత్రం. సరే, అజ్ఞాన కాలం ఉందంట. దేవుడు చూసి చూడనట్టున్నాడంట. మనం అప్పుడు ఏది ఎగిరినా దొరికినా ఏమనలే, పో నీకు చూద్దాం, మారతారులే అనుకుంటూ వచ్చాడంట. కానీ ఇప్పుడంట దేవుడు అట్లా వదిలిపెట్టేటట్లేడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వదిలిపెట్టాడంట. ఏమంటున్నాడు? ఆజ్ఞ ఇస్తున్నాడు. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త, బి కేర్ఫుల్ అంటున్నాడు. చిన్నదేదైనా వస్తే తేడా వచ్చేస్తూనే ఉంది. అప్పుడే తేడా వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇదివరకు ఎట్లా చేసినా, ఎట్లా నడిచినా, ఎట్లా ప్రవర్తించినా ఏం కాకపోయేది. కానీ ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక, కొందరికి కాల్స్ వస్తున్నాయి.
కొందరికి కాల్స్ వస్తున్నాయి. ఎక్కడి నుండి? పరలోకము నుండి, దేవుని దగ్గర నుంచి కాల్ వస్తుంది. కొందరికి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి, కొందరికేమో మిస్డ్ కాల్ వస్తున్నాయి, కొందరికి కాల్స్ వస్తున్నాయి. మనందరికీ తెలుసు కదా, ఎంతోమందికి కాల్ వచ్చింది, పైనుంచి వెళ్ళిపోయారు, వేలు 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 వెళ్ళిపోయారు. కొందరికి మిస్డ్ కాల్స్ వచ్చినాయి. చెప్తున్నారు, మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఆటోలు వెళ్తుంటే ఆటో సడన్గా బస్సు వాడు ఆపాడంట. ఇది మొత్తం బోర్ల పడిపోయిందంట. మొత్తము బోర్ల పడిపోతే నిజంగా అయిపోయింది అనుకున్నారట. ఎందుకని ఇటు లారీ వస్తుంది, ఇటు లారీ వస్తుంది తప్పించడానికి ఇటు తిప్పేసరికి మొత్తం డాష్ ఇచ్చి కింద పడిపోయాడు, దెబ్బలు తాకినాయి. నా పని ఈ రోజుతోటి అయిపోయిందని చెప్తున్నాడు. ఇంకొక అతను క్రిస్మస్ రోజే పొద్దున్నే వెళ్తున్నాడంట ప్రగతి నగర్లో. అతడు కూడా దేవుని నమ్ముకున్నాడే కానీ లోకంలో తిరుగులాడుతున్నాడు. కరెక్ట్గా ఆయన పోయే టయానికి అది ట్రాలీ డోర్ తీసాడంట. ఇట్లా తీయగానే తాకి పడిపోతే ఈ చెవు తెగిపోయింది. ఈ తొడలకు అన్ని దెబ్బలు, ఎటు చూసినా దెబ్బలు. అయితే దేవుని స్తోత్రం కలుగుగాక. అదేదో చెవుకు తాకింది. కరెక్ట్గా తీసినప్పుడు ఇక్కడ తాకితే, తలకు తాకితే, తల పలిగితే మనిషి బతుకుతాడా? బతకడు. కానీ కరెక్ట్గా అలా తెగింది. కాబట్టి మారు మనసు పొందుకోమని దేవుడు హెచ్చరిక చేస్తే వినకపోతే, రెండవది చిన్న చిన్న పనిష్మెంట్లు ఇస్తున్నాడు. చిన్న చిన్న పనిష్మెంట్లకు కూడా వినకపోతే నెక్స్ట్ ఇంకొక వేరే లెవెల్ మారిపోతూ ఉంటుంది. లెవెల్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా ఆయన మన మీద కోపంతో కాదు, మన మీద కక్షతో కాదు. మన పిల్లలు తప్పు పని చేస్తుంటే, అల్లరి చేస్తుంటే కోప్పడతాం, వద్దన్న దాన్ని చేస్తూ ఉంటే కోప్పడ్డా కూడా వినకపోతే ఒక దెబ్బేస్తాం, వినకపోతే ఇంకా స్థాయి పెంచుతాం. అదేవిధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించేటువంటి ఆ దేవాతి దేవుడు మనం తప్పు చేసి పాపాలు చేసి చచ్చిపోయి నరకంలోనికి వెళ్ళి నాశనం కాకుండా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ భూమి మీద ఆయన బిడ్డల వలె, ఆయన ప్రజల వలె పరిశుద్ధ జనాంగంగా ఏర్పరచబడినటువంటి బిడ్డలుగా ఈ భూమి మీద నడవాలని మనల్ని హెచ్చరిక చేస్తూ, తన సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తూ, సరి చేసుకోకపోతే, సర్దిద్దుకోకపోతే ఆయా సమయాలలో దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ ఇంకా మారు మనసు పొందని పక్షంలో ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి త్వరగా మనము సరెండర్ కావాలి దేవునికి. దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి, మనం విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనములో ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనములో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చి తిని. ప్రైజ్ గాడ్. చూసారా, దేవుడు ఏమంటున్నాడండి? మారు మనసు పొందటానికి సమయం ఇచ్చాను అంటున్నాడు. దేవుడు ఏమిస్తున్నాడండి? మనకు సమయం ఇస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడా లేదా సమయం? ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే అర్థం ఏంటి? సమయం ఇచ్చాడు కనుకనే ఇక్కడ ఉన్నావు. దేవుని చేత మనకు సమయం ఇవ్వబడ్డది కాబట్టి ఇక్కడ క్షేమంగా ఆరోగ్యంగా ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నాం. దేవుడు సమయం ఇవ్వకపోతే, లేకపోతే హాస్పిటల్లో బెడ్ మీదనన్నా, లేకపోతే ఇంకేదైనా భయంకరమైన సిచ్యువేషన్లో ఉంటాం. కానీ దేవుడు మనకు సమయం ఇచ్చాడు. నమ్ముతున్నారా ఈ దేవుడు సమయం ఇచ్చాడని? దేవుని స్తోత్రం. నీ శరీరములో ప్రాణం ఉంది అంటే నీకు ఆయుష్ ఉంది. 2022వ సంవత్సరంలో 15 దినాలు కూడా అయిపోయినాయి. దీన్ని ఏమని పిలిచాం మనం మొన్నటిదాకా? నూతన సంవత్సరం అని పిలిచాం. ఏం సంవత్సరం ఏంటి అది?
ఇప్పుడు ఉందను సంవత్సరం 15 రోజులు అయిపోయి 16 రోజుకు చేసినాం. అయిపోయిందా? ఇప్పుడు ఇది పాత సంవత్సరం అయిపోతుందా? ఏముందండి, ఈ నెల ఇంకో 15 రోజులు అయిపోతుంది. ఇట్లా నెలలకు నెలలు అయిపోతూనే ఉంటాయి. కాబట్టి సమయం ఇస్తుంటే దీన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగపరచుకోవాలి. ఆమెను చెప్పుదాం ఒకసారి. సమయం ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? మనం సద్వినియోగపరచుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను మీకు సమయం ఇచ్చానంటున్నాడు. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. సమయం ఇచ్చిన తర్వాత దేవుడు దాన్ని ఉపయోగించుకోకపోతే ఏం చేస్తాడో చూద్దాం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. చూసారా, స్థాయి పెరుగుతుంది. ఫస్ట్ ఏమో హెచ్చరిక చేశాడు, వింటారా లేదా అని అడిగాడు. అయితే సమయం ఇచ్చాను జాగ్రత్త అన్నాడు. వినకపోతేనంట ఏమంటున్నాడు? దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడండి? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కావున మారు మనసు పొందండి, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుంచి వచ్చే ఖడ్గముతో నీతో యుద్ధం చేస్తా. ఏం చేస్తాడట దేవుడు? దేవుడే యుద్ధం చేస్తే మనం ఏమైనా ఉంటామా? ఏమండి, దేవుడే యుద్ధం మనతో చేస్తే ఉంటామా అంటున్నా. మామూలుగా కాదు, ఖడ్గమే పట్టుకొస్తాడంట. హల్లెలూయా. ఏం పట్టుకొస్తాడు? ఖడ్గం. తలవారు తీస్తే ఆ తలవారు మామూలుగా ఉండదు. అది ఎట్లుంటుంది? తల 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 మెరుస్తూ ఉంటుంది ఖడ్గం. ఆ ఖడ్గాన్ని చూస్తే మనము వణుకే ఇక. కాబట్టి మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాను, అయినా మీరు మారు మనసు పొందుతలేరు. కాబట్టి మారు మనసు పొందండి, లేకపోతే నేను నీతో యుద్ధం చేస్తా అంటున్నాడు. ఎంతమంది దేవునితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ దేవునితో యుద్ధానికి? సాధ్యమా? మీకు సాధ్యమేనా? నిలబడతారా మీరు? దేవుడు ఒక్క దూతను పంపితే, ఒక్కడే దూతను పంపాడు తన ప్రజల పక్షంగా. 8,000 మందిని చంపాడు? 1,65,000 మంది. ఇట్లా వచ్చి ఒక్క గంటల 1,65,000 మందిని ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. దేవుని స్తోత్రం. ఒక్కడే దూత, దేవుని దూత ఒక్కడు వచ్చాడు అంతే చాలు. ఒక గంటలో 1,65,000 మందిని అలా వెళ్ళిపోయాడు అంతే. దేవుని స్తోత్రం. నిలబడతావా? నో వన్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. దేవుని ముందు ఎవ్వరు నిలబడలేరు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమగా పిలిస్తే, ఆ ప్రేమామయుడైన యేసయ్య, బిడ్డ మారు మనసు పొందు బిడ్డ, మంచిగా నడు బిడ్డ, ఆ మార్గాలు నడు బిడ్డ, నీకు మంచి చేస్తా బిడ్డ, మేలు చేస్తా, నేను ఆశీర్వదిస్తా, నీకు తోడుగా ఉంటా, నీకు సహాయం చేస్తా అని పిలిస్తే, నాకు ఈ లోకంలో చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, టేస్ట్గా, రుచిగా అన్నీ కావాలి నాకు, నీ వాక్యం నాకు రుచిలే, నీ మాటలు నాకు రుచిలే, ఇయే. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో ఉన్నంత రుచి ఎక్కడ దొరుకుతుందండి నీకు? దేవునిలో ఉన్న రుచి, దేవునిలో ఉన్న మాధుర్యం ఎక్కడ దొరుకుతుంది నీకు? అందుకనే దేవుని వాక్యం ఏమి తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనడి. యెహోవా ఉత్తముడు, మంచివాడు, ప్రేమ గలవాడు ఎట్లా తెలవాలా? రుచి చూడాలి. రుచి చూస్తే తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక లడ్డు తీసుకొచ్చేసి పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి ఒక మంచి లడ్డు తీసుకొచ్చి, ఇది చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుందండి, కమ్మగా ఉంటుందండి అని దాని గురించి 100 వర్ణనలు చేస్తే మీకు ఎన్ని వర్ణనలు చేసినా దాని రుచి అనేది ఎప్పుడు తెలుస్తుంది? చెప్పాలి, ఎప్పుడు తెలుస్తుందండి మీకు? దాన్ని తిన్న తర్వాతనే మీకు ఆ రుచి ఏందో తెలుస్తుంది. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఉన్న రుచి మీకు తెలవాలంటే మీరు తినాలా? మీరు తినాలి.
నేను కూడా 94కు ముందు లోకంలో ఉన్నటువంటి తాగుడు, సినిమాలు, లేకపోతే రకరకాలైనటువంటి దుర్వ్యసనాలకు లోనైపోయి ఏం బాగున్నాయి అనుకున్నా రుచి. కానీ ఒక్కరోజు చూపించాడు ఆయన రుచి ఏంటో, యేసు ప్రభువులో ఉన్న రుచి ఏంటో చూపించాడు. అప్పుడు అనిపించింది నాకు, ఈ పాడుబడ్డటువంటి ఈ చెడు క్రియలు నాకెందుకు, ఈ చెడవాట్లు నాకొద్దు. నా ప్రభులో ఇంత సంతోషం, ఇంత ఆనందం, ఇంత ఆహ్లాదం నాకున్న తర్వాత చిచి అని చెప్పేసి ఆ చెడు వ్యసనాలన్నిటిని అలా దూరం పడేసేసిన. హల్లెలూయా, దేవుని స్తోత్ర. ప్రియమైన బిడ్డలారా, ప్రభువులో చాలా రుచి ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంతోషము నువ్వు అనుభవిస్తేనే నీకు తెలుస్తుంది. ఆ సంతోషం, ఆనందం నీకు రావాలంటే ఏం కావాలి తెలుసా? ముందు హృదయంలో ఉన్నటువంటి ఈ పాప జీవితాన్ని బయటికి తీసి అలా పడేయాల. ఎప్పుడైతే ఈ లోపలి నుంచి అలా పాపపు రోత బతుకు ఆ జీవితపు క్రియల్ని తీసేసి నువ్వు ఎప్పుడైతే యేసయ్యా నా హృదయంలోనికి రా, యేసయ్యా నాలో ఉండు ప్రభువా, నీవు నాకు కావాలి, నా హృదయం అనే ఆలయంలో నువ్వు ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే యేసయ్య నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో అప్పుడు నీకు స్టార్ట్ అవుతుంది మజా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మజా అంటే అప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో, ఎంత ఆరోగ్యం ఉంటుందో, ఎంత నెమ్మది ఉంటుందో, ఎంత ప్రశాంతత ఉంటుందో, ఎంత క్షేమం ఉంటుందో, ఎంత భద్రత ఉంటుందో నీకు అప్పుడు తెలుస్తుంది. ఇదిగో ప్రకటన గ్రంథం ఏమంటున్నాడు? ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను వాని అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తా అంటున్నాడు. హల్లెలూయా, ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాడు యేసయ్య, ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితము బొంబాయికి మైకేల్ జాక్సన్ వచ్చాడు. తెలుసా మీకు? డాన్సర్, అమెరికన్ డాన్సర్ మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్తో కలిసి భోజనం చేస్తే ఒక వ్యక్తి ₹1,00,000 కట్టాలి. ఎంత కట్టాలి? ₹1,00,000. ఓ టికెట్ ఉంటుంది అన్నమాట. ఆ టికెట్ కొనుక్కోవాలి, ₹1,00,000. మైకేల్ జాక్సన్ కూర్చుంటున్నటువంటి భోజనపు టేబుల్ పక్కకే అందరూ కూర్చొని తినొచ్చు. ఆయన కూర్చొని ఇక్కడ తింటూ ఉంటాడు, ఆయన పక్కకు అలా 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 సీట్లు ఉంటాయి. ఎంత కట్టాలి? ₹1,00,000. ఎన్నిసార్లు తినొచ్చు? ఒకటేసారి. దేవునికి మహిమ కలుగును గాక. మైకేల్ జాక్సన్ ఇప్పుడు ఉన్నాడా? మీకు తెలుసా? చనిపోయాడు. మైకేల్ జాక్సన్కు ₹1,00,000 కడితే వాళ్ళతో ఒక్కసారి మాత్రం భోజనం చేయొచ్చు. కానీ యేసు ప్రభుకు నీ హృదయం ఇస్తే ప్రతిరోజు నీతోనే భోజనం చేస్తాడు. ఏది మంచిది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకు ₹1,00,000 అడగట్లేదు. ఈజ్ నాట్ ఆస్కింగ్ అవర్ మనీ, బట్ హీస్ ఆస్కింగ్ అవర్ హార్ట్. దేవుడు మన యొక్క డబ్బు బంగారాలు అడగట్లేదు, కానీ మన హృదయాన్ని అడుగుతున్నాడు అంతే. జస్ట్ నీ హృదయం అనేటువంటి తలుపు తీసి యేసయ్యా ప్లీజ్ కమ్, ఏమనాలి? ప్లీజ్ కమ్. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, తలుపు కొట్టగానే తలుపు తీయగానే ఏమంటాం మనం? దయచేసి రండి లోపలికి, దయచేసి లోపలికి రండి అని చెప్పేసి తీసుకెళ్ళి మనం అక్కడ సీటు చూపిస్తాం, కూర్చోండి ఇక్కడ. దట్ ఈస్ ద పొలైట్ ఇన్వైటింగ్. అది చాలా ప్రేమపూర్వకంగా మనం ఆహ్వానించే విధానం ఏంటంటే అది మనకు ఇక్కడ తెలియదు. మన ఈ భారత సంస్కృతిలో అంటే మర్యాద ఉంటుంది, కానీ అదేం స్తోత్రం కొందరికి మర్యాద ఎక్కువ తెలియదు. కానీ వెస్ట్రన్ దాంట్లోనైతే వేరే దేశాలలో, అమెరికాలో అట్లా ఎవరైనా వచ్చారనుకోండి ఏమంటారు? తలుపు తీయగానే ప్లీజ్ కమ్ అని అంటారు. ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్, దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్ అంటే అర్థం ఏంటి? దయచేసి కూర్చోండి. ఒక గెస్ట్కే దయచేసి లోపలికి రండి, దయచేసి కూర్చోండి అని చెప్పేటువంటి ఒక సంస్కృతి. అయితే దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహిమగల దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారములు గల దేవుడే నీ హృదయం అనే ఆలయంలోనికి వచ్చి
నీతో కలిసి ఉంటా, నా కుమారుడా నా కుమార్తె, నీతో కలిసి ప్రతిరోజు భోజనం చేస్తా, నీ భోజనం కాదు నేనే నీకు ఏర్పాటు చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే యేసయ్య ఏర్పాటు చేస్తాడు నీకు భోజనం, నీకు ఖర్చు లేదు. అయ్యో ఈరోజు ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తే వాళ్ళు తెచ్చి పెడతారా, మనం పెట్టాలా? అమ్మా, ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారా, మనం పెట్టుకుంటామా? దేవుని స్తోత్రం. కానీ యేసయ్య మన ఇంటికి గెస్ట్కి వచ్చి ఆయనే పెట్టుకుంటాడు ఖర్చు అంతా. అది డిఫరెన్స్ అంటే. మనకేం ఖర్చు లేదు, ₹1 ఖర్చు లేదు, అంతా ఆయనయే. చికెన్ ఆయనదే, మటన్ ఆయనదే, అందులో మసాలా కూడా ఆయనదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకేం పనిలే, జస్ట్ అలా ఆయనతో కలిసి భోజనం చేయొచ్చు. రకరకాల వెరైటీస్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక పూట ఫిష్, ఒక పూట ఫ్రాన్స్, ఒక పూట చికెన్, ఒక పూట మటన్, దాని తర్వాత ఇంకెన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో అన్ని రకాల ఐటమ్స్తో పెడతాడు. దేవుని స్తోత్రం. ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్ ఏ న్యూ టైప్ ఆఫ్ ఏ డెలీషియస్ ఫుడ్ నీకు అందించబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీకు ఒక నెల రోజులు ఒక ఆఫర్ వచ్చిందనుకోండి, దేవునికి మహిమ కలుగును గాక, ఓ థాయిలాండ్కో లేకపోతే జపాన్కో మిమ్మల్ని పిలిచి మీరు జస్ట్ అలా వచ్చి ఉండండి, మీకేం ఖర్చు లేదు, మేమే విమానము యొక్క టికెట్ మేమే పెట్టుకుంటాము, మీరు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, ప్రతి ఒక్క పూటకు కూడా మీకు ఒక మంచి భోజన పదార్థాలు పెడతాము అని చెప్పి అంటే పోని వారెవరు? హల్లెలూయా. పోని వారెవరండి? మంచి 5 స్టార్ హోటల్లో ప్రతి పూటకు మీకు ఏది కావాలంటే ఆ ఐటెం పెడతామని అంటే పోని వారెవరు? దేవునికి మహిమ కలుగును. మన దేవుడు కూడా అదే విధంగా మంచి డెలీషియస్ ఫుడ్ దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. అయితే నీ హృదయం అనే తలుపు నువ్వు తెరిచావా లేకపోతే మూసావా? నీ హృదయం అనే ఆలయంలో ఉండటానికి ఆయనకు అవకాశం ఇచ్చావా లేకపోతే మూసే ఉంచావా? ఎంతమంది చెప్పగలుగుతారు, అయ్యా నా హృదయం అనేటువంటి తలుపు తెరిచాను, యేసు ప్రభువు నా హృదయంలో ఉన్నాడని చెప్పగలుగుతారు? ఎంతమంది చెప్పగలుగుతారు? దేవుని స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా ఎత్తలేకపోతారు కొంతమంది. ఎత్తనా వద్దా? నిజంగా నేను చెప్పనా, నిజంగా మీ హృదయంలో యేసు ప్రభు ఉంటే ఏం తెలుసా? నీ ఆలోచన, నీ తలంపులు, నీ మాటలు యేసయ్య గురించే ఉంటాయి. ఇదే సింబల్, ఇదే సూచన. ఇప్పుడు చెప్పండి, ఇక మీరు మీ ఆలోచనలన్నిట్లలో యేసయ్య ఉంటాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పనన్నా చేసుకోండి, మీరు నిండి ఉంటాడు, అంతే నిండి ఉంటాడు. మొత్తం ఆయన గురించే వస్తాయి, ఆయన గురించే మీ హృదయం అంతా పరవళ్ళు దొక్కుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఎట్లయితే ఆవిడ గురించి, అబ్బాయి గురించి అమ్మాయి ఎట్లయితే ఆలోచన చేసుకుంటూ ఉంటారో, యేసయ్యకు హృదయం ఎవరైతే ఇస్తారో వాళ్ళ గురించి కూడా ఎప్పటికీ యేసయ్యే గుర్తొస్తాడు. ఇదే మీకు సూచన. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎత్తండి చూద్దాం, మాకు మనసులలో ఆయనే ఉన్నాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేరే గుర్తురావిక, వేరే ఆలోచన ఏం రావు, ఆయన గురించే ఉంటాయి ఎప్పటికీ. అంత నిండుకొని పోయి ఉంటాడు. నువ్వు ఇచ్చిన స్థానాన్ని బట్టి ఆయన నిండుకొని ఉంటాడు. నువ్వు కొంచెం వేస్తే ఆ కొద్దిలనే ఉంటాడు. లేదయ్యా మొత్తం అంతా, ఈ హృదయం మొత్తం ఇల్లంతా నీకే. ఆ హృదయం అనే ఇల్లులో మొత్తం ఆలయంలో ఆయనే ఉంటే మొత్తం నిండుకొని పోతాడు, నిన్ను ఆవరించుకొని ఉంటాడు. హల్లెలూయా. యేసయ్య మన హృదయములో ఆ దేవాతి దేవుడు నిండుకొని ఉంటే అంతకంటే భాగ్యం ఏముందండి? అంతకంటే భాగ్యం ఏముంది? కానీ చాలామంది ఏం చేస్తున్నారు, దేవా ఈ మూలకే ఉండయ్యా, కనవదంతా నాకే, నా భర్తకు, నా భార్యకు, నా పిల్లలకు, ఇక్కడ నా భార్య, ఇక్కడ నా భర్త, ఇక్కడ నా పిల్లలు, ఇక్కడ టీవీ ఉంటుంది ప్రభా, ఈ టీవీకి కూడా దేవునికి స్తోత్రం, ఈ సెల్ ఫోన్కు ఇక్కడ ఉంటుంది నాయన,
ఇక్కడ బంగారానికి ఇక్కడ బంగారం పెట్టుకుంటా, ఇక్కడ నేను ఇక్కడ అన్ని నా చీరలు నా బట్టలు ఉంటాయి. ఈడ దేవుని స్తోత్రం. ఇక లాస్ట్ కొంచెం ఉందయ్యా, ఇక్కడ ఉంది కొద్దిగా, ఇక్కడే ఉండి అడ్జస్ట్ అయిపో ఇక్కడ అని చెప్పేసి నువ్వు అడ్జస్ట్మెంట్ చేసి ఆయనకు పెడితే నీ జీవితం కూడా అదే అడ్జస్ట్ లెక్కలనే ఉంటుంది, నీ ఆలోచన కూడా అదే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మన హృదయాలలో యేసయ్య నిండుకొని ఉండును గాక, సంపూర్ణంగా మన హృదయంలో ఉండిపోవును గాక. హల్లెలూయా. సరే, దేవుని స్తోత్రములు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ప్రభు అంటాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, నీవేలాగూ ఉపదేశం పొందావో, ఎలాగు విన్నావో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. హల్లెలూయా. నువ్వు ఎలాగ వింటున్నావు, ఎలాగ ఉపదేశం పొందుతున్నావు, ఎలాగ చెప్పబడుతుంది, ఏం చెప్పబడుతుంది? హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాగ ఉపదేశం పొందుకుంటున్నావో, ఎలాగ వింటున్నావో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఇక్కడ ఏం బోధించబడుతుంది? ఎటువంటి వాక్యాలు బోధించబడుతున్నాయి? మీ జీవితంలో ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో అన్నీ చాలా స్పష్టంగా సూటిగా అర్థమయ్యేటట్టు బోధించబడుతున్నాయా, లేకపోతే మీకు అర్థం కావట్లేదా? మాకు అర్థమవుతున్నాయి అనేవారు లేవనెత్తండి ఒకసారి చెయ్యి. మాకు అర్థమవుతున్నాయి మీరు చెప్పేటి. ఎస్, అర్థమవుతున్నాయి. గుడ్. హల్లెలూయా. అర్థమవుతున్నాయమ్మా మీకు? మేము చెప్పేటి అర్థమవుతున్నాయా? ఓకే. ప్రభు ఏమంటాడంటే, నేను మీకు ఎలాగ ఉపదేశం చేస్తున్నానో, ఎలాగ వింటున్నారో వాటిని జ్ఞాపకం చేసుకొని, వాటిని గుర్తు చేసుకొని వాటి ప్రకారం నడుస్తూ మారు మనసు పొందుకోండి అంటున్నాడు కదా. వాటి ప్రకారం నడుస్తూ మారు మనసు పొందుకోండి అంటున్నాడు. మరి నేను చెప్తున్నటువంటి మాటల ప్రకారం మీలో మార్పు జరుగుతుందా? మీలో మార్చుకుంటున్నారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎస్ అండి, మీరు చెప్పిన ప్రకారం మేము శాయశక్తుల నడుస్తున్నాము, శాయశక్తుల మేము మారు మనసు పొందుకొని ప్రభు మార్గంలో నడవటానికే మేము ప్రయత్నం చేస్తున్నాము అని మీరు చెప్పగలిగితే నిజంగా మీరు ధన్యులే. మీరు చెప్తున్న మాటలు, దేవుని మాటలు మాకు అర్థమైపోతున్నాయి, మేము ఎట్లా నడవాలో, ఎట్లా జీవించాలో మాకు అర్థమైపోతున్నాయి, కానీ నడవలేకపోతున్నాం. అర్థమవుతున్నాయి కానీ మేము నడవలేకపోతున్నాం అనే వారి చేతులు ఎత్తండి. మీరు చెప్తున్నాయి కరెక్టే, మీరు చెప్తున్నాయి కరెక్టే, కానీ వాటి ప్రకారం మేము నడవలేకపోతున్నాము అనే వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. అంటే మీరు అందరు నడుస్తున్నారు అన్నట్టు. దేవుని స్తోత్రం. ఆర్ యు ష్యూర్? చేతులు ఎత్తుతలేరు అంటే అర్థం ఏంటిది? ఆ అమ్మ అంటే కొత్తగా వచ్చింది, ఈరోజే వచ్చింది. మీరందరూ ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్నారు. కాబట్టి మీరు నడుస్తున్నారు అని అంటే నేను చాలా సంతోషిస్తా. మీరు నిజంగా మారు మనసు పొందామండి, నేను మంచిగా దేవుని మార్గాల్లో మీరు చెప్పిన మాటల ప్రకారం నడుస్తున్నామంటే అంతకంటే సంతోషించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఇక దేవుని మహిమ కలుగును గాక. మీకు మంచి సన్మానం చేసి, మీకు శాలువ కప్పి, దేవునికి మహిమ కలుగును గాక, మీ పాదాలు కూడా కడగవచ్చు, తప్పేమి లేదు. ఎందుకు తెలుసా? మీరు పరిశుద్ధులు. పరిశుద్ధుల పాదాలను కడగటం తప్పేం కాదు, నేను కడుగుతా. హల్లెలూయా. యేసు ప్రభువే తన శిష్యుల పాదాలు కడిగాడు, నేనెంత? యేసయ్యే శిష్యుల పాదాలు కడిగాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీ పాదాలు కడుగుతా నేను తప్పకుండా. ఎస్, మేము ప్రభు మార్గాలు నడుస్తున్నామండి, మీరు చెప్పిన మాటల ప్రకారం మేము జీవిస్తున్నామనంటే నిజంగా నా జీవితం ధన్యమైపోయినట్టే. ఎందుకనంటే నేను ప్రభు కొరకు సమర్పించుకొని సేవ చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా. సరే, ఇక్కడ 100 లేరు, 1000 లేరు, ఉన్నటువంటి కొద్దిమంది మీరైనా కూడా అయ్యా మేము బ్రతుకుతున్నామయ్యా ప్రభు కొరకంటే నేను భావించేది ఏందనంటే, ఉన్న కొద్దిమందిలో కూడా బిడ్డలు
ప్రభు బిడ్డలుగా ఉన్నారు, మంచిగా నడుస్తున్నారు అని చెప్పేసి నేను సంతోషించి నేను దేవుణ్ణి స్తుతిస్తా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. 100 పొట్టు బస్తాలు, 100 పొట్టు బస్తాలు ఏమైనా విలువైనయా? ఒక గుప్పెడు చాలదా గింజలు? ఏమండి, ఒక గుప్పెడు చాలదా విత్తనపు గింజలు? 100 పొట్టు ఆ యొక్క బస్తాలు అక్కడ పెట్టుకుంటే ఏమైనా మొలకెత్తుతాయి? ఏమైనా పనిచేస్తాయా? కానీ గుప్పెడు గింజలు అలా విత్తితే భూమిలో పడి పంట వస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. మీరు కూడా ఒక విత్తనపు గింజల లెక్క ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఫలించేడి విత్తనపు గింజలు. విత్తనపు గింజ భూమిలో పడితే మొలకెత్తుతుంది దేవుని బిడ్డ. భూమిలో పడితే ఏమవుతుందండి? మొలకెత్తుతుంది. మీరు ఒక పొట్టును భూమిలో వేసి మీరు ఎంత దానికి ఎరువులేసినా ఏమన్నా ప్రయోజనమా? ప్రయోజనం లేదు. సరే, కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వేలాగ ఉపదేశం పొందుతున్నావో, ఏలాగ వింటున్నావో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొని మారు మనసు పొందుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలండి? మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంటికెళ్ళి మీరు గుర్తు చేసుకోవాలి. చదువు వచ్చే వాళ్ళు చదువుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత మరి చదవాలి. ఎవరికైనా అలవాటు ఉందా? సంఘంలో చెప్పబడ్డటువంటి మాటలు ఇంటికి వెళ్ళి మళ్ళీ చూసుకునే అలవాటు, ఒకసారి చదువుకునే అలవాటు. ఈరోజు ఏం చెప్పాడు సేవకుడు, ఏ వచనాలు చెప్పాడో ఉందా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను అందుకునే చెప్తున్నా, చదువుకు వచ్చినటువంటి వాళ్ళు ఒక పుస్తకం పెట్టుకోండి, ఓ నోట్బుక్ పెట్టుకోండి, రాసుకోండి అని చెప్తున్నా. ఇక్కడ మా పాస్టమ్ గారు రాసుకుంటున్నారు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి మా పాస్టమ్మకు. దేవునికి మహిమ కలుగును గాక. ఊటికనే బొమ్మలు లెక్క వచ్చి కూర్చొని పోతే ఏం లాభం అండి? చాలా ఫాస్ట్గా ఉండాలా. దేవుని బిడ్డలంటే చురుకైన వారు. హెబ్రీ స్త్రీలంట చురుకైన వారని రాయబడ్డది. క్లాస్కి వెళ్తే, పాఠాలకు వెళ్తే, కాలేజీకి వెళ్తే, స్కూల్కి వెళ్తే పిల్లలు ఇలా ఉంటారా? పాఠము అక్కడ చెప్పబడుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? రాసుకుంటూ ఉంటారు. రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి వాటిని చదువుతూ ఉంటారు. ఇది కూడా అంతే. మనం ఎక్కడికి వస్తున్నాం? దేవుని పాఠశాలకు వస్తున్నాం. మందిరం అంటే దేవుని యొక్క పాఠశాల. దేవుణ్ణి ఆరాధించేటువంటిదే కాదు, ఇది ఒక పాఠశాల కూడా. ఆమేన్. వీఆర్ లెర్నింగ్. మనం నేర్చుకుంటున్నాం. మీరు నేర్చుకుంటున్నారా? మీరు? ఆర్ యు లెర్నింగ్ ఎనీథింగ్? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గొప్ప బోధకుడిని కాబట్టి మీరు రాసుకోమని చెప్పట్లా. ఇక్కడ నిలబడ్డటువంటి ఎంత పిచ్చోడైనా కూడా దేవుడు వాడుకుంటాడు. ఇక్కడ నిలబడి మాటలు చెప్పేటువంటి ఎంత చదువురానటువంటి వాడిలో నుంచైనా దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలు ఎంత చదువొచ్చినోడైనా కూడా వినాల్సిందే, వాటిని నేర్చుకోవాల్సిందే. అయ్యో నేను బాగా తెలివికల్లోనండి, నేను ఎంఏ బీఈడీ లేకపోతే పిహెచ్డీలు చేసేసి తల పండిపోయిందండి, నేను మహాజ్ఞాని అంటే కూడా ఇక్కడ ఏమి చదువు ఓనమాలు రానటువంటి వాడు నిలబడి ఇక్కడ మాటలు చెప్తే కూడా ఆ పిహెచ్డీ చేసిన వాడు కూడా నేర్చుకోవాల్సిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి నేను చదువుకున్నాను కాబట్టి, నేను తెలివి కల్లవాడిని కాబట్టి చెప్తున్నాను, మీరు రాసుకోండి అని నేను చెప్పట్లేదు. కానీ ఒక అంశం గురించి చెప్పబడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అది రాసుకుంటే మీ జీవితాలకు ఎప్పుడో ఒక రోజు ఉపయోగం అవుతుంది. మన సంఘానికి వచ్చినటువంటి మొట్టమొదటి విశ్వాసి దేవుని యొక్క వాక్యాలు చెప్తున్నప్పుడు రాసుకున్నాడంట. రాసుకునేవాడు. అయితే ఇప్పుడు ఆయన సేవకుడయ్యాడు. గుంటూరు జిల్లా కారంచేడులో పాస్టర్గా చేస్తున్నాడు. ఆయన అంటాడు, అయ్యా మీ దగ్గర నేను నేర్చుకున్నవి రాసుకున్న ఇప్పుడు నా జీవితంలో ఉపయోగమవుతున్నాయి.
మీ దగ్గర నేర్చుకున్న విషయాలు నా యొక్క సేవలో ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పేసి ఎంతగానో సంతోషిస్తున్నాడు. నేను ఇంకా మీ దగ్గర ఉంటే, ఇంకొక 1 year ఉంటే బాగుండేది, ఇంకొక సంవత్సరం ఉండేది ఉంటే నేను బాగుండేది. ఆయన వచ్చిందే మన దగ్గరికి కొంతకాలం. ఆ వచ్చిన కాలంలో సరిగ్గా వచ్చి రాక ఆ అవిధేయతతోటి కొంచెం అయినా కూడా రాసుకునే అలవాటు ఉంది అతనికి ఉండే ఆ అబ్బాయికి. అయితే ఆ నేర్చుకున్న విషయాలలో అతడు హృదయంలో పెట్టుకొని, నేను రాసుకున్న విషయాలు నాకు ఇప్పుడు ఉపయోగం అవుతున్నాయి అంటున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన బాప్తిసం కూడా తీసుకోలేదండి, కానీ మాటలు మాత్రం విన్నాడు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాప్తిసం తీసుకొని ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు సేవలో ఉన్నాడు. దేవుని స్తోత్ర. మంచి ప్రసంగం చేస్తున్నాడు. నేను చాలా సంతోషించా దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఇతరులకు చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉండాలని, మీరు కూడా ఎవరైతే నేర్చుకోగలుగుతారో వారే చెప్పగలుగుతారు. తెలుసా, ఇప్పుడు నేను లెక్చరర్గా చేశా, నేను విద్యార్థులకు వెళ్ళి చూడకుండా చెప్పాలా, 50 నిమిషాలు చూడకుండా చెప్పాలా అంటే నేనేం చేయాలి తెలుసా? ఇంటి దగ్గర నేను చదువుకొని వెళ్ళాలి. నేను ఇంటి దగ్గర చదువుకొని అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వెళితేనే అక్కడ చూడకుండా బోర్డు మీద వాళ్ళందరికీ చెప్పగలుగుతాం. స్కూల్లో వేరు, కాలేజీలో వేరు. స్కూల్లో అంటేనేమో పుస్తకాన్ని చూసి చెప్తూ ఉంటారు, కానీ కాలేజీలో చూసి చెప్పడానికి ఉండదు, చూడకుండానే చెప్పాలా. అది జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు. చూడకుండా చెప్పాలంటే ముందేం చేయాలి? మేము సిద్ధపడాలి, మేము ప్రిపేర్ కావాలి, మేము బాగా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు వెళ్ళి చెప్పాలి. కాబట్టి మీ జీవితంలో కూడా మీరు ఈ స్థాయిలో ఉన్నారనుకోవద్దు. రేపు దేవుడు ఏ స్థాయిలో పెడతాడో తెలియదు, ఏ స్థాయిలో నిలబెడతాడో తెలియదు. మీరు ఎవరికి చెప్పగలిగే స్థితిలో, ఎవరికి బోధించగలిగే స్థితిలో, ఎవరికి నేర్పించగలిగే స్థితిలో ఉంచుతాడో తెలియదు. అయ్యా నేను స్త్రీని కదా, లేకపోతే నాకు అంత పెద్ద జ్ఞానం లేదు కదా అని అనుకోవద్దు. నువ్వు ఎంత జ్ఞానం లేకపోయినా, ఎంత తెలివి లేకపోయినా దేవుని మాటలు నీకు తెలివిని కలగజేస్తాయి, నీకు జ్ఞానాన్ని కలగజేస్తాయి, నీకు వివేకాన్ని కలగజేస్తాయి, నీకు సామర్థ్యాన్ని కలగజేస్తాయి. నీవు కాదు, మాటలే, దేవుని మాటలే. ఈ మాటలే కదా, దేవుని మాటే కదా ఈ సృష్టిని సృష్టించింది. ఈ సర్వ సృష్టిని సృష్టించింది దేనితోటండి? దేవుని మాటే. దేవుని నోటి నుంచి ఒక మాట వస్తే అక్కడ ఆకాశం అవుగనుగాక అంటే ఆకాశమైంది, సూర్యుడవునుగాక అంటే సూర్యుడయ్యాడు, చంద్రుడవునుగాక అంటే చంద్రుడయ్యాడు. అంటే దేవుని నోట్లో నుంచి వచ్చిన అదే మాట ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇందులో శక్తి ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల్ని నిర్లక్ష్యం చేయొద్దు. వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా వినండి, హృదయంలో పెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అప్పుడు తప్పకుండా మీరు జ్ఞానవంతులు అవుతారు. ఆమెను చెప్పుదామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందుకోకపోతే ఏం జరుగుతుంది? లూకా సువార్త 13వ అధ్యాయంలో చూద్దాం. మారు మనసు పొందుకోకపోతే యేసు ప్రభు చాలా స్పష్టంగా సూటిగా కొన్ని విషయాలు చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. 13వ అధ్యాయము 1వ వచనము నుంచి మనం చూద్దాం. గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున గలిలయందరికంటే పాపులని మీరు తలంచుకొనుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. చూడండి, ఇక్కడంట పిలాతు అనేటువంటి ఒక గవర్నర్, ఒక అధికారి గలిలయ అనేటువంటి ప్రాంతములో, ఏ ప్రాంతం అండి అది చెప్పండి అందరు కూడా? గలిలయ అనండి అందరు కూడా.
గలిలయ. ఇది కొంచెం కష్టమే కదా, సరే అనే చెప్పుదాం. గలిలయ. ఓకే, గలిలయ అనేటువంటి ప్రాంతములో కొంతమందినంట చంపేశాడటండి. సంపుతే వచ్చిన రక్తం చూసారా, ఆ రక్తం అంట బలులలో కలిపేశాడంట వాళ్ళని చంపి. కిరాతకుడు వాడు, దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు, ఆ కిరాతకుడు చేసిన పని ఏంటంటే కొంతమందిని చంపి ఆ రక్తాన్ని తీసి బలులలో కలిపేశాడంట. అయితే ఆ విషయాన్ని యేసయ్యకు చెప్తున్నారు వచ్చి, అయ్యా యేసయ్యా, ఈ పిలాతు అనేటువంటి వాడు కొంతమందిని చంపి ఆ రక్తాన్ని తీసి బలులలో కలిపేశాడయ్యా ఈ దుర్మార్గుడు అని చెప్తే ప్రభు అంటున్నాడు, ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళు, చంపబడ్డటువంటి వాళ్ళు మీరు పాపలు అనుకుంటున్నారా? పిలాతు చేతిలో చచ్చిపోయిన వారు, హత్యగావించబడ్డవారు పాపులైనందువల్లనే ఆ విధంగా ఆయన చేతిలో చచ్చిపోయారు అనుకుంటున్నారా మీరు? వారు పాపులని కాదు, కానీ మారు మనస్సు పొందకపోతే మీరు కూడా అలాగే ఒకరోజు ఏమవుతారంట? ఏమైపోతారు? అర్థమైందా అండి? ఇప్పుడు అర్థమైందా అండి? మారు మనసు పొందకపోతే ఒకరోజు మీరు కూడా నాశనమైపోతారు బిడ్డ, జాగ్రత్త అంటున్నాడు యేసుప్రభు. వాళ్ళు హత్యగావించబడ్డారు, చంపబడ్డారు. చంపబడ్డ వాళ్ళని చూసి కొందరు ఏమనుకుంటారు తెలుసా? అరే వీడేమో పాపం చేసినట్టున్నాడు, వీడేదో దుర్మార్గం చేసినట్టున్నాడు, వీడేదో అన్యాయం చేసినట్టున్నాడు, అందుకనే వీడికి వాని మీదకి అట్లా వచ్చింది, వాడు అందుకనే చచ్చినట్టున్నాడు. అయితే ప్రభు ఏమంటాడు తెలుసా? వాళ్ళు పాపం చేసినందుకు చచ్చిపోయారు అనుకుంటున్నారా? జాగ్రత్త, మీరు మారు మనసు పొందకపోతే, మీరు మారకపోతే అని అర్థం. మీరు మారకపోతే, మీరు మారు మనసు పొందకపోతే, మీ పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే మీరు కూడా నశించిపోతారు. మారు మనసు పొందుకోకపోతే ఏమవుతారు అండి? చెప్పాలి, ఇప్పుడు చెప్పండి. మారు మనసు పొందకపోతే, మన పాపపు జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, మన యొక్క రోత బతుకును విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుందంట? చెప్పాలా? అందరు చెప్పాలి గట్టిగా. నశించిపోతారు. ఎంతమందికి ఉన్నది ఇక్కడ నశించిపోవాలని? ఎంతమందికి ఉంది నశించిపోవడానికి? ఉందా? నశించిపోవాలనుందా ఎవరికైనా? లేదా? రియల్గా? ఓకే, దేవుని స్తోత్రం. నశించిపోవద్దంటే ఏం చేయాలి మరి? మనం ఏం చేయాలా? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే అర్థం ఏంటి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు మార్గములో ఆయన మాటల చొప్పున నడవటమే మారు మనసు అంటే. కాబట్టి దేవుని స్తోత్ర. మరి మారు మనసు ఎట్లా వస్తుంది? ఈ చివరి మాట మనం చెప్పుకొని ముగించుకుందాం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుందంట. ఇక్కడ చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుని బిడ్డలారా. దైవ చిత్తానుసారంగా ఏడవటం, దుఃఖించడం అంటే అర్థం ఏంటి? ఏడవటం. ఎట్లా ఏడవాలి? నీకు మారు మనసు రావాలంటే ఏడవాలంట. హల్లెలూయా. ఏం చేయాలండి అమ్మా? ఏం చేయాలి? ఏడవాలా. మామూలుగా ఎప్పుడు ఏడుస్తారు? ఏదైనా బాధ వస్తే, కష్టం వస్తే, తట్టుకోలేని పరిస్థితి ఉంటే ఏడుస్తారు. లేకపోతే ఎవరైనా ఆప్తులు, దగ్గర వారు చనిపోతే ఏడుస్తారు కదండి. అయితే నీకు రక్షణ రావాలంటే, మారు మనసు కలగాలంటే కూడా ఏడవాలా. బాధ అయితే ఏడవడం కాదు, ఎవరో చనిపోతే ఏడవడం కాదండి. నీకు ఒక అమూల్యమైన దేవుడిచ్చే రక్షణ రావాలంటే, మారు మనసు కలగాలంటే ఏం చేయాలమ్మా? ఏడవాల.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏడిస్తే అది కూడా ఎట్లా ఏడవాలి? దేవుని యొక్క వాక్య ప్రకారం ఏడవాలి. అదేంటండి, ఏడవటంలో కూడా వాక్య ప్రకారం ఉంటుందా? అంటే ఏడవటంలో కూడా దేవుడు వాక్యం ఇట్లా ఏడవని చెప్తాడా అని మీరు అనుకోవచ్చు. కొంతమంది, అయ్యా నాకు డబ్బులు లేవు ఏసయ్యా, అప్పు కట్టాలి ఏసయ్యా, నాకు డబ్బు ఇస్తావా లేదా? రేపు వడ్డీలోడు వచ్చేటట్టు అప్పులోడు వచ్చేటట్టు మీద పడేటట్టున్నాడు అయ్యా, వాడు ఆ డబ్బులు ఇవ్వకపోతే నన్ను కొడతాడో తిడతాడో ఏం లాక్కెళ్తాడో తెలియదు ఏసయ్యా. దేవుని స్తోత్రం. ఏడ్చే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ప్రభువా మా ఇంట్లో మరి తండ్రి, మా ఇంట్లో తినటానికి తిండి లేదు ప్రభువా, రేపటికి బియ్యం లేవు ఏసయ్యా, ఎట్లా తండ్రి మాకు అని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. సరే, ఈ భౌతికమైన అవసరతలు. అయితే నీకు ఏదైనా అవసరత ఉంటే, కష్టం ఉంటే, సమస్య ఉన్నదంటే దాని గురించి ఏడుస్తావు. నీకు అనారోగ్యం ఉన్నదంటే దాని గురించి ఏడుస్తావు. కానీ నీ ఆత్మీయ జీవితం బాగుపడటానికి, అయ్యా నేను పాపినేసయ్యా, అయ్యా నేను ఈ పాపంలోనే ఉంటే నేను నశించిపోయేటట్టున్న తండ్రి, ఈ పాప బతుకు నన్ను చంపేసేటట్టుంది ఏసయ్యా, ఈ పాప బతుకు నాకొద్దు ఏసయ్యా అని ఏడ్చేవాళ్ళు ఉన్నారా? ఏడ్చేవాళ్ళు ఉన్నారా అండి? చెప్పండి, ఎప్పుడైనా ఏడ్చారా మీరు? అయ్యా ఈ పాపం బతుకొద్దు నా తండ్రి అని, ఈ పాపం బతుకులో నేను బతకలేనయ్యా అని చెప్పి ఏడ్చే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఏడ్చారా ఎప్పుడైనా? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పాపపు రోత బతుకొద్దు నాయనా, నువ్వు పరిశుద్ధుడవు తండ్రి, నీ పవిత్రమైన బతుకు నాకు కావాలి, పరిశుద్ధమైన బతుకు కావాలని ఏడ్చారా? ఒక చేతిలో పట్టింది. హల్లెలూయా, గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే, నేను చదువుకుంటున్నప్పుడే ఏడ్చా. సాష్టాంగపడి పడుకొని, బోర్లా పడుకొని చేతులు పెట్టుకొని, తండ్రి నీ పరిశుద్ధత నాకు కావాలయ్యా, నీ పరిశుద్ధత నాకు కావాలయ్యా అని చెప్పి ఏడ్చా. నాకు ఈ లోకంలో ఉన్న అపవిత్రత నాకు వద్దయ్యా అని చెప్పేసి ఏడ్చా. ఇక ఒక 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 3 అంశాలు పెట్టుకుంటే ఒక అంశం పరిశుద్ధత గురించి పెట్టుకొని ప్రార్థన చేశా. 3 అంశాల కొరకు చేశా 30 రోజులు ఉపవాసం ఉండి. ఎప్పుడు 98లో నాది MA అయిపోయింది. అప్పుడు 3 అంశాలలో ఒక అంశం ఏంటంటే, నాకు నీ పరిశుద్ధత కావాలి, నాకు ఈ పాపపు జీవితం వద్దు, నేను పవిత్రంగా బతకాలయ్యా, నీ పరిశుద్ధత కావాలని దేవుని దగ్గర అడిగా, ఏడ్చా. మీరు దేని కొరకు ఏడుస్తున్నారు? మీరు ఎందుకొరకు బాధపడుతున్నారు? ఈ లోకంలో ఉండేటువంటి భౌతిక సంబంధమైన సుఖ సౌఖ్యాల కొరకే కదా. ఆరోగ్యం బాగుండాలి, ఐశ్వర్యం రావాలా, సమృద్ధి ఉండాలి, ఏ ఇరుకులు రావద్దు, ఇబ్బందులు రావద్దు, కష్టాలు రావద్దు, సమస్యలు రావద్దనే కదా మన ఏడుపు నిత్యం. అయ్యా నీ రాజ్యం, నీ పరలోక రాజ్యం దేవా నాకు మిస్ కావద్దయ్యా, నాకు ఆ పరలోక రాజ్యం ముఖ్యమని, ఆ పరలోక రాజ్యం నాకు కావాలని ఏడ్చేవాడిగా ఉన్నారా? ఒకవేళ ఇన్ని రోజులు అలా ఏడవకపోతే ఈరోజు దేవుని దగ్గర ఏడవడం ప్రారంభించండి. దేవుని స్తోత్ర. లూకా సువార్తలో ఒక స్త్రీ ఉంది, 7వ అధ్యాయంలో, పాపాత్మురాలైన స్త్రీ అంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. 36వ వచనం నుంచి చూస్తే, పరిచర్యలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిచర్యనింటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుంటుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్య ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనను, ఆ అత్తరు వాటికి పూసాను. హల్లెలూయా. ఏం చేస్తుందండి ఈవిడ? ఆమె పేరేం పేరు చెప్పండి? ఆమె పేరేం పేరండి? ఆమెకున్న పేరేం పేరు?
అక్కడ పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడ్డది. యా, అసలు పేరు వేరే ఇంకో దగ్గర ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఆమెకు డిజిగ్నేషనే పాపాత్మురాలైన స్త్రీ అంట. ఆమె ఎన్ని పాపాలు చేసిందో, ఆ పాపాలు చేసినటువంటి ఆ మగ్ధలేనటువంటి ఆ మరియా అనేటువంటి స్త్రీ ఒకరోజు యేసు ప్రభువు ఒక దగ్గర భోజనం చేస్తుంటే వచ్చిందండి. వచ్చి ఏం చేసింది తెలుసా? అత్తరు బుడ్డి పట్టుకొచ్చిందంట. అత్తరు బుడ్డి అంటే చాలా విలువైంది. ఆ రోజులలో అత్తరు అంటే చాలా కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ. ఆ కాస్ట్లీ విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఏం చేసిందండి? దేవునికి మహిమ కలుగునుగాక. అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపిందంట. అమ్మా, దేంతోటి? నీళ్ళతోట కన్నీళ్ళతోట? నీళ్ళు కన్నీళ్ళు దగ్గరగా ఉన్నాయి, ఒకటే అనిపిస్తుంది. కానీ ఆమె యేసయ్య పాదాలు తడిపి కడిగింది దేంతోటి? దేవుని స్తోత్రం. నీళ్ళతో కాదు, కన్నీళ్ళతో. కంటి నుంచి కారినటువంటి దుఃఖముతో, వేదనతో, బాధతో, అయ్యా నేను పాపినయ్యా, పాపాత్మురాలయ్యా, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, ఎన్నో పాపాలు చేసిన తండ్రి, ఈ పాపం వలన వచ్చేటువంటి ఫలితం నరకమని, అయ్యా ఈ నరకం నాకు వద్దయ్యా, నాకు పరిశుద్ధత కావాలి, తండ్రి నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించని ఏడిస్తే కన్నీళ్ళు వచ్చినాయంట. కన్నీళ్ళతో పాదాలు ఏం చేసిందండి? కడిగింది. మీకుందా అనుభవం ఉందా? ఆ కన్నీళ్ళతో యేసు ప్రభు పాదాలు కడగలిగే అనుభవం ఉందా? ప్రభు దగ్గర నీ పాపాలను కన్నీటితో ఒప్పుకునే అనుభవం ఉందా నీకు?